హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ట్రేడింగ్ అంటే ఏంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. స్టాక్ మార్కెటింగ్లో డబ్బు సంపాదించుకునేకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, సెకండ్ ట్రేడింగ్. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ఒక షేర్స్ని కొన్ని సంవత్సరాల వరకు లేదా 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ వరకు హోల్డ్ చేసి పేషెన్స్తో హోల్డ్ చేసి మరి ఆ షేర్స్ అమ్మితే మనకు వచ్చిన ప్రాఫిట్ని ఇన్వెస్ట్మెంట్ అంటాము. సెకండ్ వన్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే ఒక్క రోజులో చేసేదాన్నే మనం ట్రేడింగ్ అంటాము. దీంట్లో మనకి 1 సెకండ్స్లో లేదా 1 మినిట్లో ఇలా డబ్బును సంపాదించుకోవచ్చు, డబ్బును కూడా పోగొట్టుకోవచ్చు. దీన్నే ఇంట్రా ట్రేడింగ్ అంటాము, డే ట్రేడింగ్ కూడా అంటాము. ట్రేడింగ్లో డబ్బునైతే ఫాస్ట్గా సంపాదించుకోవచ్చు, కానీ ఈ ట్రేడింగ్లో షేర్స్ను కొన్ని సంవత్సరాల వరకు హోల్డ్ చేసే ఆప్షన్ అయితే ఉండదు. ఈ రోజే షేర్స్ను కొని మరి ఈ రోజే అమ్మేయాలి, దీన్నే ట్రేడింగ్ అంటాము. ఇన్వెస్ట్మెంట్ అంటే కొన్ని సంవత్సరాల వరకు హోల్డ్ చేసి మనకు వచ్చిన ప్రాఫిట్ని మరి ఆ షేర్స్ని సేల్ చేసేదాన్నే ఇన్వెస్ట్మెంట్ అంటాము. ట్రేడింగ్ ఒక్క రోజులోనే చేసేదాన్ని ట్రేడింగ్ అంటాము. ఏ రోజు ప్రాఫిట్ని ఆ రోజు సంపాదించుకునేకి అయితే ఈ ట్రేడింగ్లో ఆప్షన్ ఉంది. మరి ఈ ట్రేడింగ్లో కొన్ని బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ట్రేడింగ్లో మార్జిన్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మనతో తక్కువ క్యాపిటల్ ఉన్నా కూడా ఈ మార్జిన్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనం ఎక్కువ షేర్స్ని కూడా బై చేసుకోవచ్చు. చాలామంది ట్రేడింగ్ చేసే వాళ్ళైతే ఈ మార్జిన్ ఆప్షన్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ మార్జిన్ ఆప్షన్ వల్ల మనకేం బెనిఫిట్స్ అంటే నీతో తక్కువ అమౌంట్ ఉన్నా కూడా ఎక్కువ షేర్స్ని మనమైతే బై చేసుకొని సేల్ చేసుకోవచ్చు. ఇందులో రిస్క్ కూడా చాలా ఉంది. సో ట్రేడింగ్ చేయాలంటే ఖచ్చితంగా ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ ఉండాలి, అలాగే ట్రేడింగ్ గురించి బాగా అనుభవం ఉండాలి. నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ చేసామంటే కంపల్సరీ అమౌంట్ మొత్తం లాస్ అవుతాము. సో ట్రేడింగ్ చేయాలంటే ఒక కంప్యూటర్ ఉండాలి, అలాగే హై స్పీడ్ నెట్వర్క్ ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. ట్రేడింగ్ అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి.